ఓం తత్సత్. ఓం వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. ఓం శ్రీ కార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తం సిక్త్వా తు మామవకళోదధికాంతకాంత్యా వల్లీసనాథ మమ దేహి కరావలంబం వల్లీసనాథ మమ దేహి కరావలంబం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఒక 2 రోజుల నుంచి ఆగమంలో అంటే వేదవాంగ్మయంలో నుండి సర్వజ్ఞానోత్తరము అనేటువంటి చాప్టర్లో ఆత్మసాక్షాత్కారము అనేటువంటి అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఇది సుబ్రహ్మణ్య స్వామికి సాక్షాత్తు పరమేశ్వరుడు అందించినటువంటి అద్వైత బోధ. చాలా నిధిధ్యాసన గ్రంథం. సరే, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం? అయ్యా నాయన కుమారస్వామి చెప్తున్నాడు శివుడు, కుమారా ఈ ఆధ్యాత్మ విద్యను పొందితే, ఈ అద్వైత సిద్ధాంతం ఆధ్యాత్మిక విద్యను పొందితే మళ్ళీ జన్మంటూ ఉండదు. భవబంధ మోక్షార్థం, భవబంధ విమోక్షార్థం, ఈ జన్మ భవం అంటే పుట్టుక, ఈ పుట్టుక చావు అనేటువంటి ఈ బంధాన్ని నుంచి ముక్తిని పొందాలి. దానికోసంగా నీకు నేను ఈ విద్యను బ్రహ్మ విద్యను బోధిస్తున్నాను. ఈ బ్రహ్మ విద్య ఎటువంటిది? ఇది గురు పరంపరాయాతం, గురు పరంపర ద్వారా వస్తుంది, ట్రెడిషనల్గా వస్తూ ఉంటుంది. అంతేగాని సర్వవాదిభి అదృష్టం, అంత కేవలం వాదనలు చేస్తూ ఉంటారే వాళ్లకు అదృష్టం కనిపించదు, ఈ ఆత్మ తెలియబడదు అని చెప్పుకున్నామండి నిన్న. కాబట్టి సంప్రదాయ సిద్ధమైనటువంటిది. ఎప్పుడైతే సంప్రదాయం అన్నామో అది నమ్మదగినది, విశ్వసించదగినది. ఎందుకని? ఇది నేను కనుక్కున్నాను అని అనడం కాదు, ఎప్పటి నుంచో వేదకాలం నుండి ఉండేటువంటిది కనుక ఇది వేద విద్య, బ్రహ్మ విద్య. కాబట్టి తప్పనిసరిగా దీన్ని మనము నమ్మి తీరాల్సిందే, విశ్వసించాల్సిందే. అంతేగాని ఎవడో ఒకడు తెలుసుకున్నాను, నేను తెలుసుకున్నానండి కొత్త విద్య అన్నటువంటిది కాదు. ఎందుకు? అది ఇంకొకరి చేత ఖండన చేయబడుతుంది. ఏదైతే ఒకరి చేత ఈనాడు కనుక్కోబడిందో అది ఇంకొకరి చేత తీసివేయబడుతుంది. అలాంటిది కాదు, ఇది సంప్రదాయబద్ధమైనటువంటిది, గురు సంప్రదాయము. కాబట్టి ఇక్కడ అంటే మనకు అనిపించవచ్చు అందరూ గురువులే కదండి, చాలామంది ఉన్నారు. ఎస్, వాస్తవమే, అది కూడా అందరూ గురువులే.
భజన చెప్పేవాడు గురువులే. అదే కదా గురు గీతలో 7 రకాల గురువుల గురించి సాక్షాత్ పార్వతీదేవికి శివుడు చెప్పాడండి. గురు గీత అంటారు దాంట్లో. స్కూల్లో చదువు చెప్పే ఆయన కూడా మా గురువు గారు అంటారు టీచర్ని. డ్రామా నేర్పించే ఆయన మా గురువు గారు అంటారు. కాబట్టి అందరూ గురువులే. అలా కాకూడదు. ఎవరైతే గురువు అనే శబ్దానికి ఏమిటి అర్థం? అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి గుకారో అంధకారచ్చ రుకార తన్నిరోధక అంధకార నివారత్వాత్ గురు ఇది అభిధీయతే. ఎవరైతే అజ్ఞానం అనే చీకటిని పోగొడతాడో అతడు గురువు. ఏమిటి ఇక్కడ అజ్ఞానం? ఇదిగో ఈ జన్మే అజ్ఞానం. అజ్ఞాన కారణంగానే వచ్చింది మనకు జన్మ. కాబట్టి నీవెవడో తెలియజెప్పేవాడే సత్గురువు అన్నారు. అతన్నే సత్గురువు. ఏమండి? కాబట్టి గురువులు అనేకంగా ఉంటారు. అందరూ గురువులుగానే చెప్తూ ఉండొచ్చు. అయితే అటువంటి తగిన గురువును శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నదే ముందుకోపనిషత్తు. సగురుం ఏవా అభిగచ్చేత్. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలంట అంటూ ఇంకా కొనసాగిస్తున్నాడండి. ఈ 4-5 శ్లోకాలను చూద్దాం ఇప్పుడు. యో అసౌ సర్వగతో దేవః సర్వాత్మా సర్వతోముఖః లిస సర్వతత్వమయోచింత్యః సర్వస్యోపరి సంస్థితః సర్వతత్వవ్యతీతశ్చ వాగ్మనో నామవర్జితః సోహం ఏవ ఉపాసీత నిర్వికల్పేన చేతసా. ఎటువంటిదయ్యా ఆత్మ? ఆ పరమాత్మ ఎటువంటిదయ్యా? సర్వగతః అంతట్లోనూ వ్యాపించి ఉన్నవాడు. సర్వ ఆత్మ అన్నిటికీ ఆధారమైనవాడు. సర్వలకు ఆత్మ అయినటువంటిది. అంతేకాదు ఇంకా సర్వతోముఖః అంతటా అంటే సర్వజ్ఞత్వం పొందినటువంటి వాడు, సర్వము తెలిసినవాడు. సర్వతత్వమయో చూడండి, సర్వతత్వాన్ని అంటే అన్ని వేదాలను అన్నీ ఉండేటువంటి వాడు. అచింత్యః అతని గురించి చింతన చేయడానికి వీలు లేదు. సర్వస్య ఉపరి సంస్థిత అన్నిటికంటే పైన ఉండేటువంటి వాడు. పైన అంటే అప్స్టైర్స్లో అని కాదు, ఇక్కడ గొప్ప అని. అంతేకాకుండా వాక్ మనః నామవర్జిత. అతనికి వాక్కు లేదు, వాక్కు చేత తెలియబడడు, మనసు చేత తెలియబడడు, పేరు ఏమి లేవు ఆయనకు. వాక్ మనః నామవర్జిత, రూపనామాలు ఏమీ లేవు పరమాత్మహు. మరి ఎలాగా అంటావా? సోహం ఏవ ఉపాసీత నిర్వికల్పేన చేతస. అటువంటి వాడే నేను. సోహం ఏవ, అతన్ని అలాగే ఆ పరమాత్మ నేను అని ఉపాసన చేయమంటున్నాడండి సుబ్రహ్మణ్య స్వామికి శివుడు. అటువంటి పరమాత్మ నేను అన్నటువంటిది. సరే, కొద్దిగా దీని విషయంగా మనం చర్చిద్దాం. సోహం అంటూనే మన అందరికీ తెలిసిందే. సహ అహం 2 పదాలు ఉన్నాయి సోహంలో. సహ అంటే ఆ పరమాత్మ, అతడు లేదా ఆ పరబ్రహ్మ. అహం అంటే నేను, ఆ పరమాత్మయే నేను అనేటప్పటికీ ఇక్కడికి మనకు ఒక పెద్ద డౌట్ వచ్చేస్తుంది. ఏంటండి, నేను ఈ 3 మూళ్ళ జానుడు, ఒక పేరు, ఇవంతా కూడా నాకున్నాయి కదా, నేను పుట్టాను, పెరుగుతాను, చచ్చిపోతాను కదా, మరి ఆ పరమాత్మ నేను ఎలా అవుతాను అనేటప్పటికీ దానికి శాస్త్రము మనం గతంలో చెప్పుకొని ఉన్నాం. ఇక్కడ రాదు, ఈ గ్రంథంలో అట్లాంటివి రావు. లక్ష్య భావ సంబంధం. ఎప్పుడైతే వాచ్యార్థము కుదరదో అప్పుడు ఏ ఉద్దేశంతో చెప్పారో ఆ లక్ష్యార్థాన్ని గ్రహించాలా అని సిద్ధాంతం. అదే కదా జగత్ లక్షణ, అజగత్ లక్షణ, భాగత్యాగ లక్షణ అన్నది వచ్చింది. కాబట్టి ఆ పరమాత్మ ఎలా అవుతాడు అంటే, ఆ పరమాత్మ అంటే మళ్ళీ ఆయనకు కాళ్ళు తలకాయలు, ఒక ఈశ్వరుడు అలా కాదు. నీకు 3 మూళ్ళ జానుడు అలా కాదు. అప్పుడు మనం విచారణ చేసి చూడాలి. గతంలో చేశామే. ఏమిటి? ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, లేదా ఈ 3 రకాల శరీరాలు, లేదా పంచకోశాలతో, పంచకోశాలతో కప్పి ఉంచబడినది కదా అక్కడ ఆత్మ చైతన్యం.
జీవుడంటే ఎవరు? సత్చిత్త ఆనందమే. అయితే వీటి వలన, ఈ పంచకోశముల వలన పరిమితికి లోబడి, ఒక పరిమితిలా లిమిటెడ్ ఫెలోగా ఉన్నాడు వీడు. అలాగా ఈశ్వరుడు కూడా ఆయనకు కొన్ని ఉన్నాయి, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సృష్టి స్థితి లయకారకత్వము, ఇలాంటివి. కనుక ఇప్పుడు ఏం చేయాలి? కొంత భాగాన్ని, వ్యతిరేకమైన భావాన్ని తొలగించి మిగిలిన దాన్ని సమన్వయం చేయాలి. అంటే ఉపాధులను తొలగించి చూసినప్పుడు రెండిట్లో ఉన్నది ఒకే జ్ఞానం గనుక, ఒకే చైతన్యం గనుక రెండు ఒకటే. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు బాగా చెప్పుకొని ఉన్నాం, వేదాంత బాలబోధ అటువంటి వాటిల్లో. ఒకసారి మీరు వెళితే దాంట్లోకి బాగా అర్థమవుతుంది కూడా. కాబట్టి ఉపాధుల తొలగించి చూడడం, ఇంతకుముందు ఈ క్లాసులో కూడా ఎక్కడో చెప్పాను. గంగానది నుంచి నీళ్లు తీసుకొచ్చాడు మునిగి, యాత్రకు పోయిన ఆయన ఒక ఆయన. నాకు ఒక బాటలు ఇచ్చాడు, ఇవి గంగ నీళ్ళే అని అన్నాడు. బాటలు నీళ్ళు ఇస్తూ గంగ నీళ్ళే అంటే ఎలాగ అర్థం చేసుకోవాలి? గంగా నదిలో ఏమో పడవలు పోతూ ఉంటాయి, మనుషులు మునుగుతూ ఉంటారు, కాల్చేసిన శవాలంతా వేస్తూ ఉంటారు. ఇదేమో ఒక బాటలు మూత ఉన్నది, ఇది పరిమితం, అది అపరిమితం కదా, రెండు ఒకటేలాగా అని అనుకోవచ్చు మనం. మరి చెప్తూ ఉన్నలా వాడుకలో కూడా అంటున్నామే, గంగ నీళ్ళు తెచ్చానండి, గంగ నీళ్ళు తేగలుగుతారండి ఎవరన్నా? కాబట్టి ఓ ద్వైతులారా అర్థం చేసుకోవాలి. ఇక్కడే అంటున్నారా లేదు చెప్పండి. గంగా నదిలో స్నానం చేసి వచ్చిన వాడల్లా అంటాడు గంగ నీళ్ళని, ఇది గంగా తీర్థం అంటాడు. ఎట్లా వస్తుంది మరి? బాటలో ఉండేది గంగా తీర్థం ఎలా అవుతుంది? అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి మనం? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవాహాన్ని, ఆ కాశీ నదిని, దాన్నంతా కూడా ఆ ఉపాధులను పక్కకు తీసిపెట్టి, ఇప్పుడు ఈ బాటల్ని ఇదంతా పక్కకు తీసిపెట్టినప్పుడు రెండు నీళ్ళు ఒకటే కదా, ఆ నీళ్ళే కదా ఈ నీళ్ళు. అలాగే మనం సిద్ధాంతపరంగా చెప్పుకున్నామే నిన్నే, సిద్ధాంతాన్ని తెలిపేటువంటి, అద్వైత సిద్ధాంతాన్ని తెలిపేటువంటి గ్రంథాలను అవగాహన చేసుకున్నప్పుడు తెలిసి వస్తుంది మనకు. ఏం తెలిసి వస్తుంది? ఆ పరమాత్మయే జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడే బ్రహ్మము అన్న విషయం తెలిసి వస్తుంది. జగన్మిథ్యా బ్రహ్మ సత్యం, జగత్ అనేది లేనే లేదయ్యా బాబు, అది మిథ్య ఉంది, మిథ్యగా ఉన్నది, సత్యం కాదు. అది ఆభాస. పరమాత్మ యందు అది అధ్యాస చేత కల్పించబడినది. అలాగే ఇక్కడ కూడా ఉన్నది ఆత్మ చైతన్యమే, ప్రత్యేగాత్మయే. అయితే ఈ శరీర మనోబుద్ధుల చేత ఆవరించబడి ఉండేటప్పటికీ అధ్యాస చేత వీడిని జీవుడు అనబడుతున్నది, అంతే. కనుక ఇప్పుడు ఏం చేయాలి మనం? శాస్త్రం అర్థమైంది కనుక ఇప్పుడు నిధిధ్యాసన చేయాలి అంటున్నాడండి శివుడు. ఏం చేయాలంట? సోహం ఏవ ఉపాసీత. నువ్వు ఉపాసన చేయి కూర్చొని బాగా జాగ్రత్తగా. ఏం చేస్తావు? సోహం సహ అహం, ఆ పరమాత్మయే నేను అనేటువంటిది బాగా ధ్యానం చేయి, ఉపాసన చేయి. ఇంతవరకు ఏం చేశావు? నీవు ఉండేదా కొండపై, ఓ స్వామి నేను ఉండేది నేలపై, అలా చేసావు. ఆయన కొండపైన కూర్చొని పెట్టావు, నువ్వు కింద ఉన్నావు, ఏమి తేడా లేదు ఇద్దరికి. అయినా నువ్వు అలా భావించావు. ఇప్పుడు ఏం భావిస్తావు? లేదయ్యా అతడే నేను, ఈ ఉపాధులు ఉన్నాయి, కాస్త ఓట్లేశారు, ప్రజలు గెలిపించారు, ఆ ముఖ్యమంత్రి అయినాడు, ఇప్పుడు అడ్రస్ లేకుండా ఓడిపోయాడు అనుకోండి, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయినాడు ఒక వ్యక్తి. ఇప్పుడు అతన్ని ఎమ్మెల్యేనో మంత్రినో అంటారా? అనరు కదా. మరి అతను మనలాగే ఉంటాడు, అంతే. ఉపాధులు ఉన్నంత వరకే అవి తేడా కనపడుతుంది. ఉపాధులను తొలగించి చూచినప్పుడు రెండు ఒకటే. కాబట్టి ఆ భావన నిలుపుకోవాలి, ఇప్పుడు మనం దృఢం చేసుకోవాలి. అందుకు సోహం. అహం అంటే నేను, సహ అంటే అతడు. అయితే ఇక్కడ మనకు ఇంకొక డౌట్ వస్తుంది. నేను అనేటప్పటికి ఏమవుతుందంటే, నేను ఫలాని రాజును కదా, ఈ శరీరం కదా, ఈ మనసు కదా, ఈ బుద్ధి కదా అనేటువంటిదే తెలియబడుతుంది. ఇప్పుడు
నేను ఆ దేవదేవుణ్ణి అదే లేదా ఆ ఈశ్వరుని ఆ పరమాత్మను అనేటప్పటికీ వీటన్నిటినీ తొలగించుకొని వేటిల్ని ఈ స్వరూపాన్ని మన ఇప్పుడు కనపడుతున్నదే ఈ మూడు ముళ్ళ ధ్యాన శరీరం ఈ మనస్సు ఇదంతా నా స్వరూపం కాదు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు అలాంటి నిధిధ్యాసన గ్రంథాలను చూడాలి. మళ్ళా మనం ఒకసారి వెనక్కి వెళితే ఎక్కడ చూసాము? మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం, ఈ మనసు బుద్ధి చిత్తము అహంకారము నేను కాదు. నా శ్రోత్రం న జిహ్వ న చఘ్రాణ నేత్రే, ఈ చెవి కన్ను ముక్కు నోరు చెవి చర్మం నేను కాదు, ఈ మనసు నేను కాదు. ఏమిటయ్యా నువ్వు కాకుండా అట్టపోయినా నువ్వే కదా ఇవంతా అంటావేమో. కాదు. ఎందుకు కాదు? ఈ వీటిలన్నిటినీ నేను తెలుసుకుంటున్నా. సింపుల్ పాయింట్, ఒకటే ఒక పాయింట్. ఇంక మిగిలినంత చరిత్ర పక్కన పెడదాం. సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఈ కన్ను ముక్కు నోరు చెవి కాళ్ళు ఇవంతా ఉన్నాయి, చేతులు ఇవంతా కూడా వీటన్నిటినీ తెలుసుకుంటున్నా నేను. నా మనస్సును తెలుసుకుంటున్నా నేను, నా బుద్ధిని తెలుసుకుంటూ ఉన్నా నేను. కాబట్టి ఆ తెలుసుకునే జ్ఞానమే నేనవుతాను, కానీ తెలియబడే శరీరం నేను ఎలా అవుతాను? చూసామా? ఇలా వచ్చేటప్పటికి ఏమండి, నేను శరీరం కాదు అన్న నిశ్చయం అవుతుంది. మరి బ్రహ్మ అంటే ఎవరు? ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే కదా బ్రహ్మ. మరి నేనెవరు? నేను జ్ఞానమే. పరిమితైన శరీరాన్ని నేను కాదు. అంతేకాదు, ఇంక చిన్న పాయింట్ పట్టుకుందాం చూడండి. ఒక చిన్నది దృష్టాంతం, అంతే, పెద్దగా వద్దు. ఇప్పుడు మెలకువలో అయితేనేమో ప్రపంచం అంతా ఉండి ఈ శరీరం కనబడుతున్నది. ఎందుకు కనపడుతుంది? మనసు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి బయట ప్రపంచం శరీరం మనకు గోచరిస్తున్నది. స్వప్నంలో ఇంద్రియాలనేటి జ్ఞానేంద్రియాలు ఏమి లేకుండా మనసే అంతా కల్పించుకొని వ్యవహారం చేస్తున్నది సుఖ దుఃఖాలను. ఒక్కసారి గాఢ నిద్ర చూద్దాం చూడండి. అప్పుడు ఏమీ లేవు కదా మరి. శరీరము మనస్సు ఇవంతా వీటి స్ఫురణ ఏమన్నా ఉందండి? లేదు. అంటే మెలక వస్తానే చెప్తున్నావు నాకేమి తెలియబడలేదు, హాయిగా నిద్రపోయినానని. అయితే అక్కడ ఎవరు లేరు కాబట్టి నువ్వు చెప్పలేదు. గాఢ నిద్రలో ఎవరు లేరు, నువ్వే ఉండేది. ఇంకే రెండవది లేదు. శరీరం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇతరుల భార్య లేదు, బిడ్డ లేదు, బ్యాంక్ బ్యాలెన్సులు లేవు, పొలాలు లేవు, ఉండేది నువ్వే. ఇది అందరి అనుభవంలో ఉంది కదా. మరి శరీరాన్ని ఎక్కడ ఏం చేసి పెట్టావు? గూట్లో పెట్టావా గాఢ నిద్రలో? శరీరం పైన దోమలు వచ్చి కరిసిపోతుంటే హాయిగా నిద్రపోతున్నావు గురకబెట్టి. అంటే ఏంటి అర్థం? శరీరము లేనప్పుడు కూడా నేనున్నాను కాబట్టి నేను శరీరాన్ని ఎలా అవుతాను? గాఢ నిద్రావస్థలో శరీరం యొక్క పొలకో లేకుండా కూడా నేనున్నా. అంతేకాకుండా మెలకువలో కూడా, జాగ్రత్త అవస్థలో కూడా బాల్యంలో ఉన్న శరీరం యవ్వనంలో లేదు, యవ్వనంలో ఉన్న శరీరం ఈ వార్ధక్యంలోనూ లేదు. శరీరమే కాదు, మనసు కాదు, ఇవంతా కూడా ఏం లేవు. అవి మారిపోతున్నాయి, మార్పు చెందుతూ ఉన్నాయి, రేపు నశిస్తుంది. ఇది మన అనుభవంలో చచ్చిపోతే అసలు లేదు, పుట్టకముందు అసలు లేదు, మధ్యలో కనిపిస్తున్నది. కాబట్టి నేను ఈ శరీరం సత్యమా? ఇలాగా విచారణ చేసి చూడాలి. అలా చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనకు. ఏమని? ఏంటయ్యా మరి ఇవంతా నేను కాకపోతే ఏంటి నా స్వరూపం? ఎవరు నేను? నేనెవడనో? ఇది రమణ మహర్షి గారి బోధ. అర్థం చేసుకో, విచారణ చెయ్యి. నేనెవడను అనుకుంటా కూర్చోవాకో. నేనెవడను నీ పాటికి నీవే అనుకోవడానికి తయారైతే నేను జీవుణ్ణి అనుకుంటావు. నీకు తెలిసిందే కదా. కాబట్టి మంచి గురువు దగ్గరికి, శాస్త్రం దగ్గరికి వెళ్ళి నేనెవడను నీవెవడో తెలుసుకో. అలా అయినప్పుడు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో తెలుసా? తత్వమసి అని నిరూపణ చేస్తున్నాయి బాబు, ఊరికినే కాదు. ఎక్కడా లేదు ఆ విధంగా. మిగిలినటంతా నమ్మకం పైన జరుగుతుంది. నువ్వు ముక్కు మూసుకొని కూర్చోవయ్యా కుంభకంలో అని, అదంతా నమ్మకం మేరకు జరిగేదంతే. నువ్వు చూడవయ్యా కళ్ళు మూసుకొని జ్యోతి కనపడతా, ఇవంతా నమ్మకంతో. ఇది అలా కాదు. అద్వైత సిద్ధాంతం నిరూపిస్తారు నీవే పరబ్రహ్మమని అని ఉపనిషత్తులు చెప్తున్నాయి.
అలాగే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని కూడా చెప్పాయి. ఏం చెప్పాయి? అతడు సర్వాత్మకుడు అని ఆయనకు కొన్ని నిషేధ పద్ధతిలోనూ నిన్నే చెప్పుకున్నాం కదా, కొన్ని స్వరూపాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాల్లో కూడా అదే చెప్పాడు. సర్వగతుడు అన్నాడు, అంటే సర్వానికి అధిష్టానం, సర్వాన్ని కూడా పొందినవాడు, అంటే సర్వనందు ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు. ఎట్లాగా? బంగారు నగలంతా కూడా బంగారే కదా. ఎందుకు? అధిష్టానమే బంగారు కాబట్టి బంగారు నగలంతా కూడా బంగారు ఎట్లా వ్యాపించి ఉందో. ఎందుకని? నగలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బంగారు నుంచే వచ్చాయి కాబట్టి ఎంత బంగారే. అలాగే జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఒకసారి తైత్తిరీయ ఉపనిషత్తుకు వెళ్ళండి. సృష్టి పురా ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. సృష్టికి ముందు ఒకే ఒక పరమాత్మ ఉన్నది. ఏంటి ఆ పరమాత్మ అంటే? మళ్ళీ కాళ్ళు తలకాయతో ఆలోచించవద్దు, జ్ఞానమే. ఏమండి అక్కడ జ్ఞానం ఉన్నట్టు ఎలా అంటారా? ఒక్కటి తర్కించుకొని చూడండి మీరే. ఏదైనా ఒకటి ఉంది అంటే ఆ ఉన్నదానికంటే ముందు జ్ఞానం ఉండాలి. ఏమండి సింపుల్ చెప్తాను. ఇప్పుడు కంప్యూటర్ మా చిన్న వయసులో లేదు, మొన్నటి వరకు కూడా మాకు తెలియదు. ఒక 20 ఏళ్ళ వరకు కూడా కంప్యూటర్ అంటే. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిందండి. కంప్యూటర్ ముందా, కంప్యూటర్ కంటే ముందు జ్ఞానం ఉందా చెప్పండి? జ్ఞానం లేకపోతే కంప్యూటర్ వస్తుందా? కంప్యూటర్ అంతా కూడా జ్ఞానమే కదండి. అంటే ఎక్కడ ఏది ఉండాలనో అది ఉంది, ఆకారంతో ఉంది ఇప్పుడు. అంతేకాదు, పొద్దునెట్టి వెలిగి ఇడ్లీ చేశారండి. ఇంటిల్లి పాదికి ఇడ్లీ, ఒక 20 ఇడ్లీ చేశారనుకుంటే అన్ని ఇడ్లీల కంటే ముందు జ్ఞానమా లేక ఇడ్లీలు ముందా? మా చిన్నప్పుడు ఇడ్లీలు కూడా లేవండి, మాకు తెలియదు. సద్యనో తినిపోయేవాళ్ళం స్కూళ్ళకి. ఆవిరి కుడుమని ఒక పాత్రకు గుడ్డ కట్టి దాంట్లో వేసేవాళ్ళు పిండి, ఇడ్లీ పాత్ర లేక. ఇప్పుడు మరి ఇడ్లీలు ముందా, జ్ఞానం ఉందా? ముందే ఉంది. జ్ఞానం ఉంటేనే జ్ఞానములో కల్పన, మనోకల్పన సృష్టిగా వచ్చింది. ముందు జ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక కల్పించుకోవడానికి ముందే జ్ఞానం ఉండాలి కదండి. జ్ఞానమే పరమాత్మ. కాబట్టి సృష్టికి ముందే ఉంది, జ్ఞానం ఉంది, పరమాత్మ. అక్కడి నుంచి వచ్చింది అని చెప్పిందండి ఉపనిషత్తు. తతః ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, పంచభూతాలు వచ్చాయి. చివరికి ఓషధయ, మొక్కలు వచ్చాయని, అక్కడి నుంచి జీవులు వచ్చారని చెప్పాను. అంటే ఏంటి? ఈ పంచభూతాలు ఎప్పుడు వచ్చాయో మొట్టమొదటగా స్థూల పంచభూతాలు రాలే, సూక్ష్మ పంచభూతాలు వచ్చాయి. అంటే అపంచీకరణ, పంచీకరణ జరగకముందు శబ్దస్పర్శ రూపరసగంధాదులు వచ్చి ఆ తర్వాత పంచీకరణ జరిగిన తర్వాత స్థూలం ఏర్పడింది. ఇదంతా మన సిద్ధాంతాన్ని చదువుకొని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే సృష్టికి ముందు ఏ జ్ఞానం అయితే ఉన్నదో ప్రజ్ఞానం, ఆ జ్ఞానమే ఇప్పుడు అన్నిట్లో కొనసాగుతుంది. అన్నిట్లో ఇప్పుడు అదే జ్ఞానమే ఇప్పుడు కొత్త కొత్త రూపాలతో, కొత్త కొత్త వాటిలతో వచ్చేసింది. అదే ఏమండి, ఇప్పుడు ఇడ్లీ లేకముందు బియ్యం లేవా? అప్పుడు అన్నం తింటాను సద్యను, మళ్ళీ ఇడ్లీలు వచ్చాయి. అసలు బియ్యమే లేకపోతే ఇవి ఎట్లా వస్తాయి? కాబట్టి జ్ఞానమే లేకపోతే ఒక ఏదైనా అండి, అది ఆ జ్ఞానం చెట్టులో, చేమలో, మనుషుల్లో, అందరిలో ఉంటే కదండి ఇది జగత్. ఇలాగా గాలిలో, నేలలో అన్నిట్లో ఉండాలి. ఆ జ్ఞానమే సర్వత్రా వ్యాపించి ఉంది. ఇప్పుడు అర్థం చేసుకుంటే మనకు ఉదాహరణగా బంగారు నగలలో అంతా బంగారే ఉంటుంది. ఎందుకు? అధిష్టానము, ఆధారం అదే గనుక. అట్లే ఆ పరమాత్మ లేక పరబ్రహ్మము సకల జగత్తునందు వ్యాపించే ఉన్నది. ఆ వ్యాపించి ఉండడం కాదండి, మళ్ళీ ఈ విషయం వ్యాపించే ఉంది అనేటప్పటికీ ద్వైతులు కూడా అదే చెప్తారు. విశిష్టాద్వైతులు కూడా అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అంటారు. ఎలా వ్యాపించి ఉన్నాడు అంటే తెలియదు. చూడండి ఒకసారి, సర్వాత్ముడు అన్నారు పరమాత్మను.
ఇదే ఈ శ్లోకంలో శివుడు చెప్పాడు. ఆత్మ సర్వాత్మ అంట, అంటే అన్నింటికీ ఆత్మస్వరూపమైన వాడు. అంటే ఏది లేకపోతే ఈ సృష్టి అంతా లేదో అది పరమాత్మ. కనుక అన్నిటికీ ఆత్మ, సర్వాత్మ ఏమి. కాబట్టి చిన్న విషయం అన్న చూద్దామండి. తిరునాళ్ళని జరిగేటియండి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. రేపు శివరాత్రి వస్తే తిరునాళ్ళు చేస్తారు శివుడికి తిరునాళ్ళుగా. అక్కడ చక్కెరతో పావు పట్టేసి చక్కెర ఆ చిన్న చిన్న ఒంటె గుర్రం బొమ్మలతో అవంతా తినడానికి అలా తయారు చేసి పెట్టి అమ్ముతున్నారు, చక్కెరతో పావు పట్టి అచ్చులు వేసి. వాస్తవానికి ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి కదా, వాటినన్నిటిని నలగొట్టేసి ముద్దగా చేసేసామనుకోండి, ఏంటి అది మిగులుతుంది తెలుసా? చక్కెరే. ఎందుకు? అవి తయారు కాకముందు చక్కెరే, నలగొట్టేసిన తర్వాత చక్కెరే, మధ్యలో కూడా చక్కెరే కదా. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఎందుకు సర్వాత్మ అనాల్సి వస్తుందంటే, అన్నిట్లో వ్యాపించి ఉన్నది ఆ చైతన్యమే, జ్ఞానమే కనుక అది సర్వాత్మ. అసలు రూపం అది, స్వరూపం, ప్రతి దాని యొక్క స్వరూపం అది. సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందం అనేది కదా పరబ్రహ్మ లక్షణం. అవి లేకుండా ఏదైనా ఒక వస్తువు ఉందేమో చెప్పండి, చూడండి, మీరు విచారణ చేసి చూడండి ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ ఒక పుస్తకం ఉందండి, దాన్ని మనం రూపనామాలతో ఆ రకంగా ఉండేటప్పటికి కాగితాలతో దాన్ని మనం పేరు పెట్టుకున్నామండి. ఇంగ్లీష్ వాడైతే బుక్ అంటాడు, హిందీ వాడైతే కితాబ్ అంటాడు, మనం పుస్తకం అంటున్నాం. మనం పెట్టుకున్నాం వ్యవహారానికి పేరు. ఏమండి, వాస్తవానికి ఏముంది చూడండి అక్కడ, సమ్యక్స్ అనుకోండి పోనీ, దానికి పుస్తకం అని పేరు పెట్టాం కదా. ఏదో ఉన్నది అంటే ఉనికి కలిగి ఉన్నది, ఎగ్జిస్టెన్స్, ఉనికి, ఉండుట అనే లక్షణం ఉన్నది అక్కడ. అస్థి, ఏదో ఉంది, తెలియబడుతుందా లేదండి? తెలియబడుతున్నది, జ్ఞానంలో ఉన్నది. ఎస్. ఇప్పుడు అది ఆనందం ఇస్తుందా లేదా? బుక్ ఆనందం ఇకపోతే మన దిబ్బలేకపోయింది ఈ పాటికి, చెత్త బుట్టలేకి. అది ఆనందాన్ని ఇస్తుంది కనుకనే ఆ పుస్తకాన్ని తీసి భద్రంగా పెడుతున్న బీరువాలు. కాబట్టి ఇప్పుడు ఏమి ఉన్నాయి? ఆనందం కూడా ఉంది దాంట్లో. అంటే అస్థి ఉంది, భాతి ప్రియం, సత్ ఉనికి ఉంది, చిత్ జ్ఞానం తెలియబడే లక్షణం ఉంది, ఆనందం ఉంది. ఇప్పుడు దానికి అధికంగా ఏమొచ్చినాయి చెప్పండి? ఒక రూపము, ఒక పేరు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో కూడా సత్చిత్ ఆనందం ఉన్నది. అంటే అన్నింటికీ ఆత్మగా ఆ పరమాత్మయే ఉంది, పరబ్రహ్మమే ఉంది, అదే ఆధారం. ఏమండి, అలా కనుక అట్లనే ఆయన ఏమన్నారు ఈ శ్లోకంలో? ఇంకొక లక్షణం చెప్పారు. సర్వాత్మ సర్వతోముఖ, సర్వస్య ఉపరి సంస్థిత, అన్నిటికంటే పైన ఉన్నా అంట. సర్వానికి పైన అంటే ఏంటి అర్థం? మనం కింద ఉన్నాము, ఆయన పైన ఉన్నాడు. ఆ లోకాల్లో అనే వాళ్ళు ఎవరో పెడతారు చేతులు ఇలా, 2 చేతులు జాపి మహమ్మదీలో, క్రైస్తవులు అలాగా 2 చేతులు పైకి చూసి. అసలు అట్లా లేదండి. భూమి గుండ్రంగా ఉంది, పైన లేదు కింద లేదు. అది కాదు. అర్థం ఏమిటంటే ఉన్నత స్థితి అని. ఎందుకు ఉన్నత స్థితి? నేను జీవుడుగా ఉన్నా ఇప్పుడు, అంటే పరిమితి, ప్రత్యేగాత్మగా ఉన్నా నేను ఇప్పుడు ఈ ఉపాధితో. ఆయన నాకేమైంది ఇప్పుడు? కించిజ్ఞత్వం ఉన్నది, కొద్దిపాటి తెలివి. ఆయన సర్వజ్ఞత్వం ఉన్నది, సర్వత్రా అదే కనుక సమిష్టి చైతన్యం. ఈశ్వరుడు లేక బ్రహ్మ సమిష్టి అంతా కలిపి. నాది వ్యష్టి, ఇండివిజువల్ కనుక తక్కువే కదండి. కాబట్టి అది గొప్పదే. అంటే 2 ఒకటే అయినా, 2 ఒకటే అయినప్పటికీ ఏమండి, వ్యవహారికంలో చూస్తే అది గొప్పది, చిన్నది. ఇంతకుముందే చెప్పుకున్నామే, ఇది బాటిల్ నీళ్ళు,
అది ప్రవాహం ఉండండి. నీళ్ళ రూపేణ చూసావా, నువ్వు ఒరిజినాలిటీ చూసావా, సత్యాన్ని గ్రహించావా, రెండు ఒకటే. రూపనామాలతో ఉపాధులతో చూసావా, రెండు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి వ్యవహారికంలో రెండు వేరువేరు, పారమార్థికంలో రెండు ఒకటే. ఇక్కడ మనకేం చెప్పబడుతున్నది? ఆ పరమాత్మ మనకంటే ఉన్నత స్థితిలో ఉంది. సాకారమైన అంతే, నిరాకార బ్రహ్మ కూడా అంతే, సమిష్టి చైతన్యం. అందుకే ఎక్కడో పురుష సూక్తం అనుకుంటారండి, త్రిపాదస్యామృతం దివి, పురుష సూక్తం వినే ఉంటారు, నాకు మధ్యలో రావడంలే. ఓం సహస్ర శీర్షా పురుష సహస్రాచ సహస్రపాత్ అని వెళ్తుందే పురుష సూక్తం అంటారు దాన్ని. అక్కడ కూడా అదే చెప్పింది. ఈ కనిపించే సృష్టి అంతా కూడా పరమాత్మలో 4వ భాగం అంట. అంటే 3 భాగాలు పరబ్రహ్మమే సృష్టి అంతా. అంటే ఏంటి అలాగా 4 భాగాలుగా? అదంత పరిమితి కాదు కదా, మరి అంత పరమాత్మే కదా. అంటే ఆ చైతన్యమే మొత్తం చైతన్యం అంతా సృష్టి కాలేదండి. అలా అయిపోయింది అనుకోండి ఒకవేళ, ఇంక మళ్ళీ జ్ఞానం మిగలదు. అందుకోసం 3 భాగాల జ్ఞానం అలాగే ఉంది, ఒక భాగం మాత్రం సృష్టించబడింది అన్నది. సింపుల్. మళ్ళీ వద్దాం. ఉదయాన్నే ఇడ్లీ తయారైందండి. ఆ అమ్మగారి జ్ఞానం ఉంది ఆమెలో, కల్పితంగా మనసు ద్వారా. అది కంప్లీట్ ఇడ్లీ అంతా అయిపోయింది అనుకోండి, కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు చట్నీ జ్ఞానం లేకుండా పోతుంది. చట్నీ జ్ఞానం లేదు, లేదా టీ జ్ఞానం లేదు, అంతే కదా. ఎందుకు? కంప్లీట్ అయిపోయింది అక్కడ. కాబట్టి అలా లేదు, అది పరిపూర్ణమైన బ్రహ్మమే. సృష్టి అంతా పరిపూర్ణం కాదు, 4వ భాగం మాత్రమే. ఇంకా జ్ఞానం అలాగే ఉంది, ఉండబట్టే కల్పితం, ఇంకా ఎంతో కల్పన వస్తుంది అండి. అందువల్లనే పురుష సూక్తంలో కూడా పరబ్రహ్మ సృష్టిగాను ఉన్నాడు, సృష్టి లేకుండా కూడా ఉన్నాడు అని చెప్పాల్సి వచ్చింది. అంతే కదండి. ఇప్పుడు మన అనుభవంలో కూడా చూద్దాం. మనం జ్ఞాన స్వరూపమే, ఆత్మయే, ప్రత్యేగాత్మయే. అంతా మన శరీరం అయిపోయినాం అనుకోండి, ఇంకా మనకు గాఢ నిద్ర రాదు. గాఢ నిద్ర లేదు, నా స్వరూపము లేదు. అందువలన ఏమవుతుంది? మెలకువలో మనస్సు ఇంద్రియాల చేత కల్పించబడి నాకంటే ఆత్మ కంటే వేరుగా కనిపిస్తున్నది. స్వప్నావస్థలో మనకంటే ఆ మనస్సు చేత కల్పించబడి జగత్తు కనిపిస్తున్నది. అలాగే సుషుప్తిలో ఏ జగత్తు లేకుండా ఉండగలుగుతున్నా. అది చూసామా? అందువల్ల పరమాత్మకు 4వ భాగమే జగత్తు అని చెప్పడం జరిగిందండి. ఇదంతా కూడా ఆ పరమాత్మను గురించి ఇలాగా మనం పురుష సూక్తంలో వినొచ్చు. అందువల్ల ఆయన మనకంటే పైన ఉన్నాడు అని చెప్పారు. అంతేకాకుండా ఇంకా ఏం చెప్పాడు శివుడు? సర్వాత్మ సర్వతోముఖ, సర్వతోముఖ, అన్ని వైపులా ముఖం ఉందంట ఆయనకు. అంటే ఏంటి? ఆ ముఖాన్ని బట్టి, ముఖము అంటే దర్శించదగేది, సర్వం 6 రకాల. అదే షణ్ముఖుడు చెప్పామే నిన్న. అంటే సర్వదృక్, అంతటా తెలిసి వస్తుంది. మనకు ముఖం మన ఎదురుగా ఉంటేనే తెలుస్తుంది, పక్కన ఏముందో మనకు తెలియదు, వెనకాల ఏముందో తెలియదు. అంటే ఏంటి అక్కడ? సర్వతోముఖ అంటే అన్నింటినీ దర్శిస్తూ, అంటే అన్ని జ్ఞానంలోనే ఉన్నాయి, అన్నీ పరమాత్మ యందే ఉన్నాయి. కాబట్టి అటువంటి పరమాత్మ అది చైతన్యం, ఆత్మ. అందువల్ల పరమాత్మ లేని చోటు లేదు నాయనా కుమారస్వామి అని చెప్తున్నాడండి. అదే భాగవతంలో కూడా ప్రహ్లాదుడు చెప్పాడే, ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. చూస్తే, ధ్యానం చేస్తే, యోగా చేస్తే, కర్మలు చేస్తే కాదు. ఎక్కడంట? వింటే, శ్రవణం చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది నీకు. గురువు దగ్గర పోయి వింటే అప్పుడు చెప్తాడు ఆయన. ఏమని? నాయన
ఇందుగలడు అందులేడు అనేటువంటి డౌట్ పెట్టుకోవాకు. సర్వోపగతుడు చక్రి, సర్వ ఉపగతుడు అంటే అంతటను వ్యాపించి ఉన్నవాడు. ఎందెందు వెతకి చూచిన అందిందేగలడు. నువ్వు వెతకవయ్యా, నువ్వు వెతుకు, పరిశీలించు. వెతకమంటే ఇక్కడ ఏదో పుస్తకమో పేరానో ఏదో పోతే ఎదిగినట్టు కాదు. పరమాత్మ ఎక్కడున్నా ప్రతి దాంట్లో పట్టి పట్టి చూడు నువ్వు. కాబట్టి అందిందేగలడు. కాబట్టి నువ్వు వింటే, శ్రవణం చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది. అలాగే అందువల్లనే అలా చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా పరమాత్మ ఎటువంటి వాడు? సర్వతత్వ వ్యతీతచ్చ. అన్ని తత్వాలు అనేది చెప్పినప్పుడు సాంఖ్యులు 24 తత్వాలు చెప్తూ ఉంటారండి. 25 తత్వాలు చెప్తూ ఉంటారు. ఏవి? అవ్యక్తము, బుద్ధి, అహంకారము, పంచతన్మాత్రలు అంటే అపంచీకృతంగా ఉండే సూక్ష్మభూతాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు, ఆత్మ, ఇవన్నీ కలిపితే 25గా చెప్తారు వాళ్ళు సాంఖ్యమతస్థులు. ఇంకా యోగులైతే 26 తత్వాలను చెప్తూ ఉంటారు. తత్వం అంటే సత్యం ఉన్నదాన్ని. కాబట్టి ఇక్కడ మనమైతే జ్ఞాన మార్గంలో ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక వెండి పాత్ర ఉందండి. ఆ వెండి పాత్రలో వెండి తప్ప రెండవది లేదు. వెండి గ్లాస్, వెండి టంబ్లర్, వెండితో చేశారండి. వెండి టంబ్లర్ అంటే ఏమర్థం? దాంట్లో ఇంకంతా వెండే తప్ప వేరేది లేదు. అది అంటే అన్ని తత్వాలు ఏమేమి నువ్వు సిద్ధాంతం చెప్తావో అంతా పరమాత్మ తప్ప వేరొక వస్తువు లేదు. కాబట్టి ఇప్పుడు అన్ని తత్వాలకు, సర్వతత్వాలకి కూడా ఆయన అతీతుడు పరమాత్మ. అంటే ఏంటి? మనము ఈ పంచభూతాలకే వీటి స్థితికే మనం తట్టుకోలేము. పరమాత్మ అలా కాదు. అందువల్ల పరమాత్మను ఒక్కడే, అతీతుడు అన్నారు ఆయనే. అందుకే పరమాత్మ ఒక్కడే, ఆయన అతీతుడు, ఆయనే పరమేశ్వరుడు. అదే కదండి భాగవతంలో గజేంద్ర మోక్షంలో కూడా చెప్పడం జరిగింది. మీరు వినే ఉంటారు ఇది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండేకాగృతి వెలుంగున అతనిని సేవింతున్నన్నాడండి. అది ఆయనే ఒకడే. దీని భావం అంతా ఇంతకుముందే చెప్పుకొని ఉన్నాం మనం. సరే, పరమాత్మక తత్వాన్ని చెప్పి ఇంకా అతడికి అంటే ఆ పరబ్రహ్మకు నామరూపాలు, ఈ వాక్కులు, మనసులు, శరీరాలు ఏమీ లేవు. వాక్ మనః నామవర్జిత. వాక్కు లేదు, మనసు లేదు, పేరు లేదు, ఇవంతా. అయితే మనం దేవుడికి పేర్లు పెట్టుకున్నాం మన సౌలభ్యం కోసం, మనము వ్యవహారంలో మన సౌలభ్యం కోసం, మనం పరమాత్మను ధ్యానించే దానికోసం మన వాళ్ళ కథలంతా లేనారు. అదే ఆ తర్వాత మనది సనాతన మతం కనుక మనము సాకారం నుంచి నిరాకారం వైపుకు ప్రయాణం చేసాం. వేదాల్లో ఒక ఆకారం ఏర్పరచుకొని అక్కడి నుంచి నిరాకారం వైపు. ఆ తర్వాత వచ్చినటువంటి మహమ్మదీయ మతం కావచ్చు, లేదు క్రైస్తవ మతం. ప్రపంచంలో అత్యధికులు క్రైస్తవ మతస్థులు, రెండవది మహమ్మదీయం. వాళ్ళల్లో దేవుడికి నామం లేదు, రూపం లేదు, చూసారా, పేరు లేదు. అంటే మీరు యేసుక్రీస్తు దేవదూత, మహమ్మదు ప్రవక్త, అంతే. వాళ్ళ మతాన్ని వ్యాపింపచేయడానికి వచ్చి, కాబట్టి వాళ్ళ దేవుడికి లేదు. అంటే వాళ్ళు దాన్ని మోడిఫై చేసుకున్నారు. అప్డేట్ అంటారే, మనం ఫోన్ అప్డేట్ చేసుకోవాలంట. కొన్ని యాప్స్ ఉంటాయి, వాటిని మారుస్తూ ఉంటారు, అప్డేట్ చేసుకోవడం. మనది సనాతనం కాబట్టి మనం అలాగే ఉండేటప్పటికి మనకు ముక్కోటి దేవతలు తయారైనారు. అక్కడి నుంచి మనం కొట్లాడుకొని తయారైనాం. నా శివుడు, నీ విష్ణువు, ఇలాగా తయారైపోయినాం మనం. అందుకే మన భారతదేశంలో వేద మతం ఇది వ్యాపింపకుండా పోతుంది రోజు రోజుకు. ఎందుకు? అనేక పార్టీలు ఉంటే ఎట్లుంటుంది అలాగా. కానీ నిజానికి పరమాత్మకు ఒక పేరు, ఒక మాటలు, కొన్ని మాటలు. ఆయన ఏం మాట్లాడతాడు? సాన్స్క్రిటా, తెలుగా?
మన తెలుగు సినిమాల్లో అయితే తెలుగు మాట్లాడతాడు, హిందీ సినిమాలో హిందీలో మాట్లాడతాడు ఆయన. కనుక మనసు లేవు. అయితే మనకు అనుమానం వస్తుంది, మనం ఆయనకు సహస్రనామాలు పెట్టుకున్నాం కదండి. దేనికోసం అంటే ఇది మన కోసం, ఒక పేరున్నట్లుగా మనము భావన చేయడం కోసం. విష్ణు సహస్రనామంలో శివ అని పేరు ఉందండి, చూడండి మళ్ళీ తమాషా. కాబట్టి అలా మనం కల్పించుకున్నాం, సాకారంతో మనకు మనసు నిలవడాని కోసంగా కొన్ని పేర్లు ఉంచుకున్నాం, అంతేగాని వాస్తవానికి లేవు. ఇప్పుడు ఎట్లా ఆయన మరి ఏం చేయాలి ఉపాసన అంటే అందుకోసం చెప్తున్నాడండి. ఆయనకు ఏం లేవు. ఒకవేళ నువ్వు మొట్టమొదట్లో ఓం నమ శివాయ అంటావు, ఓం నమో నారాయణ అంటావు, అంతా నీ ఇష్టం. మళ్ళీ మాత్రం నాయన కుమారస్వామి చిట్ట చివరికి ఏ స్థాయికి వెళ్ళాలి? సోహం ఏవ ఉపాసీత. శాస్త్రం అర్థమైపోయింది నీకు ఇప్పుడు. కాబట్టి నీ మనసు ఎలా ఉండాలి? ఇప్పుడు బ్రహ్మాకార వృత్తిలోకి వెళ్ళాలి. నేనే పరమాత్మను అనేది ఉండాలి. కాబట్టి ఆ పరమాత్మ నేనే అన్నది రావాలి. కాబట్టి సోహం ఏవ, ఓన్లీ సోహం ఏవ ఉపాసీత, సోహమనే ఉపాసన చేయవయ్యా. చూసారండి, అది అంటే సోహం అంటే ఏమి? సహ అహం, అదే నేను. ఈ అహం అన్న పదం ఉంది చూసారా? ఈ అహం అంటే ఇదే ఆత్మకు సూచన. నేను ప్రతి ఒక్కడిని మనం అతడు, ఆమె, నీవు అని వ్యవహరించవచ్చు, కానీ ఎవరికి వాళ్ళు ఏమంటారండి? నేను అని అంటాడు, అహం. చూసారు, ప్రతి ఒక్కడు జ్ఞానంలో. కాబట్టి ఇంకా అహమే, ప్రతి ఒక్కటి అహమే, ఆ అహమే పేరు. అంతేకాకుండా సోహం, సోలో ఓ ఉంది, ఓ హంలో సౌండ్ ఉంది. అలా చెప్పుకున్నప్పుడు ఏముంది? సోహంలో ఓం ఉన్నది, ఓం అనేది. ఇప్పుడు ఆ ఓం అనే దాంట్లో ఏమున్నది? అకార, ఉకార, మకారములు ఉన్నాయి. అంటే అకార, ఉకార, మకారములు అనేటప్పటికీ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలు ఉన్నాయి. ఈ మూడు అవస్థలు కాకుండా నిశ్శబ్దం అయిపోతామే, ఓంకారం అయిపోతున్నాయి. అదే ఆత్మ, అదే బ్రహ్మము అని చెప్పారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటే ఓం అన్నది కాదు, ఓంకారం అయిపోయిన తర్వాత ఉన్న నిశ్శబ్దం బ్రహ్మ. నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే, నిశ్శబ్దమునే బ్రహ్మ అంటున్నారు. కాబట్టి సోహంలో ఓం ఉంది, ఓం అనేటువంటిదే పరమాత్మ. అందువల్లనే ప్రతి ఒక్క మన హిందూ మతంలో ప్రతి ఒక్క అర్చనలో కూడా ఓం శ్రీరామాయ నమః. చూడండి, ఓంకార స్వరూపమైనటువంటి, ఓంకారం అంటే ఆత్మ లేక బ్రహ్మ అయినటువంటి శ్రీరామునికి నమః. నమః, నాదేం లేదు, అంతా ఆయనదే. మహా, నాది లేదు అంటే నా శరీరం, నా భార్య, నా బిడ్డలు, నా జగత్తు, నా దేశం, ఇదంతా ఏం లేదే, అంతా ఎవరిది? ఇది ఓంకార రూపమైన రాముడిది. రామ అంటే ఆత్మ. ఓం శ్రీకృష్ణాయ నమః, ఓంకార రూపమైనటువంటి. కృష్ణ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆత్మ అని. కృష్ణ ఎడతెగని ఆనందం, అంటే బ్రహ్మానందం అంతా అయింది. ఓం శివాయ నమః. ఓంకార రూపమైనటువంటి శివం అంటే బ్రహ్మ, ఓంకార రూపమైనటువంటి ఆత్మకు అంత ఆత్మదే. నా మహా, నాదేం లేదు. చూసారా, ఈ ప్రతిదా. అందువల్లనే ఓంకారం లేకుండా ఏది ఉచ్చారించడం లేదు. కాబట్టి వేదమంతా ఓంకారంలోనే ఉన్నది అని చెప్పడం జరిగిందండి. అందువల్ల సోహంలో ఉన్నదే ఓంకారం, ఓమే సోహం. ఇలాగా నువ్వు ఉపాసన చేయి, అంతేగాని పేరు గీరు పెట్టుకోక నాయన. అదే ఇంకా ఎందుకు అలాగా అంటే అది ప్రతి ఒక్కటి కూడా మనం ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం? శరీరమే నేను అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ భావన తెచ్చుకోవాలి. అందువల్ల ఇంకా ఆయనకి ఎప్పుడైతే రూపనామాలు లేవో
ఆయన ఎటువంటి వాడు? అచింత్య, చింతింపనలవి కాదు. నిన్న కూడా వచ్చింది ఈ పదం. చింతించడానికి, ఆలోచించడానికి వీలే లేదు. సర్వతత్వమయో అచింత్య అన్నాడు శ్లోకంలో. చింతించడానికి వీలే లేదు ఆయన. కాబట్టి మరి చింతించడానికి వీలు లేకపోతే ఎలా తెలుసుకోవాలండి అంటే, నువ్వు ఇతర విషయాలను చింతించగా పరమాత్మ విషయాన్ని ఆలోచించు. అంతా పరమాత్మ అయినప్పుడు ఉపాసన ఎట్లా ఉపాసన చేయాలి అంటే అదే. ఎట్లా చింతన చేయాలి? చింతన ఇప్పుడు ఒక రూపం ఉంటే ఆయన రూపాన్ని మనం చింతన చేయొచ్చు, ఆలోచించవచ్చు, ధ్యానం చేయవచ్చు. ఇప్పుడు ఎలా చింతన చేయాలి అంటే అది అక్కడే గురువు అవసరం. కాబట్టి వేదాంత విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే గురువు ద్వారా అప్పుడు నువ్వు చింతన ఏ ఏ స్థాయిల్లో, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క చింతన చేస్తావు. అయితే మరి ఇది ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పాడు ఈయన శివుడు? సోహం ఏవ ఉపాసీత నిర్వికల్పేన చేతస. నిర్వికల్పమైనటువంటి మనసుతో ఉపాసన చేయమన్నాడు. నిర్వికల్పం అంటే ఇట్లా చేయాలా అనేది సంకల్పం అన్నారు. దాన్ని చక్కగా ఆలోచించాలి. నిర్వికల్పం అంటే మళ్ళీ వికల్పం అంటే ఏంటి? అది కాకుండా ఉండేది వికల్పం. సంకల్పం కానిది వికల్పం. నిర్వికల్పం, వికల్పం లేకుండా అన్నాడు. ఇప్పుడు చిన్న విషయం మనం ఆలోచిద్దాం. ఒక సిద్ధాంతం ఉంది, మోక్షం అనేది జ్ఞానం ద్వారానే కలుగుతుంది, దాన్నే సంపాదించాలా అని మనం తెలుసుకున్నాం, అనుకున్నాం అనుకోండి. దీన్ని ఒక సంకల్పం అన్నాం. ఎందుకు? మనం కూడా జ్ఞానం సంపాదించుకోవాలబ్బా, లేకపోతే ఎలాగా ఈ జీవిత కాలంలోనే మంచి గురువు దగ్గరికి వెళ్ళాలి అని మన మనసు అన్నదనుకోండి, ఇది సంకల్పం, బాగానే ఉంది. ఇలాగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరో కనిపించారు, మహానుభావులు. ఏంటి నువ్వు అదే నువ్వు గురువు అంటావు, ఏముందయ్యా గడ్డ ముగ్గుండ్రు అంతా మోసగల దొంగ స్వాములు, నువ్వు ఎందుకు అలా ఆ మార్గాన్ని పట్టిపోతావురా, రోజు భజనకు రా, రోజు అర్చన చేయొచ్చు, లేదా నువ్వు వచ్చేస్తుంది మాఘమాసం రోజు ఆ ఏట్లే పోయి మునుగుదామని చెప్పాడు అనుకోండి. అప్పుడు నువ్వు ఎట్లా నిర్ణయించుకున్నావు? ఏంది లేవయ్యా ఇది, ఈ జ్ఞాన మార్గం వద్దు, అవి వద్దు, ఇవి వద్దు, ఏంది ఇది? దాన్ని ఆయన నమ్ముకుంటే దేవుణ్ణి, ఆయన నామాన్ని పట్టుకుంటే, ఆయనకు నామం లేదంటో చదవండి, శివుడు చెప్పాడు. మన వాళ్ళు ఏమంటారు తెలుసా? నామాన్ని పట్టుకో, నామం పట్టుకోవాలి. నామం అంటే పేరు పట్టు. అరే పేరు లేదయ్యా దేవుడికి ఏంటోంది మరి వేదం. ఇప్పుడు మనం చెప్పేది ఈ పుస్తకం అంతా వేదంలోదండి, ఆగమంలోది, పేరు లేదంటుంది. మన వాళ్ళు ఏం చెప్తారు? నామం పట్టుకో అంటే ఏమిటి? రామ రామ రామ, కృష్ణ కృష్ణ, అది పట్టుకోవాలంట. కాబట్టి అలా పట్టుకోవడానికి తయారవుతావు. దాన్ని ఏమన్నారు? వికల్పము. అలా లేకుండా, నిర్వికల్పము కాకుండా, అంటే వికల్పాలు లేకుండా నువ్వేం నిశ్చయించుకున్నావు? జ్ఞాన మార్గమే మంచిది, నేను పరమాత్మను గురించి తెలుసుకోవాలి, పరమాత్మను గురించి తెలుసుకుంటే నేను మోక్షాన్ని పొందుతాను, నాకు జన్మ ఉండదు అని నిశ్చయించుకున్నావు కదా, మొదట్లో సంకల్పించుకున్నావు కదా. దాన్ని మారకుండా ఉంటే అది నిర్వికల్పం. అంతేనండి. ఇప్పుడు సోహం హంసోహం అని అంటున్నావు, ఇది సంకల్పించుకున్నావు, ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను అని. అలా కాకుండా ఎవరో చెప్పారు నీకు, ఏంటయ్యా ఓం నమ శివాయ అనుకోవయ్యా, పోతావు శివలోకానికి, శివలోకమవాప్నోతి శివేన సహమోదతే, అక్కడ పోయి హాయిగా ఉండవచ్చును అన్నారు. అప్పుడు కాస్త దీన్ని వదిలిపెట్టేసి విష్ణు సహస్రనామం పారాయణం చేద్దాం, లేకపోతే సాయిబాబా చరిత్ర చేద్దాం. రోజు ఒకరింట్లో ప్రసాదాలు పెడతారు, ఒకరింట్లో బేస్తారం ఒకరింట్లో అరేంజ్ చేసుకుందాం, నాకు బాగా చదవడానికి వస్తుంది కాబట్టి నన్ను మంచి ప్రసాదాలు పెడతారు, గౌరవిస్తారు అనేసామనుకో, ఇది వికల్పం. అలా జరగకూడదు. అంటే నీవు సోహమును వదిలిపెట్టి కాకు నాయనా కుమార, అంటే ఆ బ్రహ్మమే నేను అన్న భావనను వదిలిపెట్టి మళ్ళీ వికల్పాల జోలికి వెళ్ళగాకు. అప్పుడు నీకేమైపోతుంది అంటే, ఉదాహరణకు చెప్పుకున్నామండి, ఏదైనా అంతే, ఒకదాన్ని నువ్వు సంకల్పించినప్పుడు మళ్ళీ మారిపోతే దాన్ని
నిర్వికల్పం అనరు. అదే నిర్వికల్ప సమాధి అంటే ఇదేనండి, ఇంకేందో కాదు. సమాధి, సమమైన బుద్ధి. శాస్త్రము వల్ల, గురువు వల్ల నీకు లభ్యమైందనుకో, అన్నిట్లో ఉన్నది బంగారే. ముక్కుపడుకులో బంగారే, వడ్డాణంలో బంగారే, కమ్మల్లో బంగారే, గాజులు ఎన్ని రూపాలలో ఉంటే కూడా వస్తువులు అన్నిట్లో బంగారం తెలిసింది కదా. అలాగే జగత్తు ఎంత ఉండినా, శరీరాలు ఎన్ని ఉండినా అన్నింటికీ ఆధారమైనటువంటి, అధిష్టానమైనటువంటి సత్ చిత్ ఆనందం అదే పరబ్రహ్మం, అదే నేను అనే నిశ్చయం పొందేవనుకోండి, అలాగే ఉండిపోవడమే ఇంకా వికల్పం జరగలేదు నీకు. మళ్ళీ ఎవడో వచ్చి రావయ్య అక్కడికి పోదాం, ఆసత్సంగానే పోదాం, ఆడిపోదాం, పైకి వైకుంఠం అనేసి వెళ్ళేవా, అది ఇంక దాన్ని నిర్వికల్ప సమాధి అనరు. ఎందుకు, అక్కడ తేడా కదా, సమాధి కాదే అది, సమమైన బుద్ధి లేదే అక్కడ. కాబట్టి అలాంటి నిశ్చయమైన బుద్ధి కలిగించుకోవడమే మంచి ఉపాసన. అందువల్ల ఉపనిషత్తుల్లో కూడా చెప్తుందండి ఒకటి, ఓంకారమే బ్రహ్మ, ఆదిత్యుడే బ్రహ్మగా భావించు, సూర్యుడే భగవంతుడిగా భావించు, అదే ఆ భగవంతుడే నేను, ఆ దేవదేవుడే నేను అని ఏకాగ్రంగా భావించడం ఇదేనండి ఉపాసన. ఎప్పుడైతే ఇలాగా ఉపాసన చేశావో ఇక నీకు సంసార బంధం అంటూ ఉండదు, ముక్తి కలుగుతుంది. ఎవరికైతే పాముని భయపడుతున్నాడనుకో, కాదురా నాయన ఇది తాడు అనే జ్ఞానం లభ్యమైతే ఇంక వాటికి పాము అనే భయం ఎలా ఉంటుంది? అలాగే ఆత్మ కంటే జగత్తు సంసారం లేనే లేదు, ఉన్నదంతా నేనే. ఎప్పుడైతే ఇదే వస్తుందో ఇక సంసారం అంటే ఈ జన్మ మరణాల భయం కాస్త దూరమైపోతుంది. ఈ శరీరం చాలించడం ఆలస్యం, నేను బ్రహ్మనైపోతా, విదేహ ముక్తిని పొందుతాను అనేటువంటి నిర్వికల్ప సమాధిని. అయితే ఇక్కడ జ్ఞానం కలిగితే చాలు కదండి, మళ్ళీ ఉపాసనకి ఎందుకు వచ్చామండి, ఇదంతా భక్తి కదా అనవచ్చు మీరు. కరెక్టే. అయితే అనుకున్నాం కదా ఇంతకుముందే, నువ్వు నిజమైన ఉత్తమ సాధకుడు అయితే గురువుగారు తత్వమసి అని చెప్తూనే అహం బ్రహ్మాస్మి అని నిత్యం అయిపోతుంది నీకు, చాలు. మళ్ళీ నువ్వేమి ఉపాసన చేయాల్సిన అవసరం లే. అయితే మధ్యమ సాధకులకు ఇక ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు? రోజు 24 గంటలు నిద్ర తప్ప మిగిలినప్పుడు మనస్సును బయట విషయాలు ఆలోచిస్తారా? ఆలోచించకూడదు కదా, అనవసరం కదా. నీ జీవితానికి అవసరమైనది ఆలోచించు, అంతేగాని ఇతర విషయాల జోలికి ఎందుకు వెళ్ళాలి? కాబట్టి వెళ్ళడం కంటే మనస్సును మనం బ్రహ్మాకారంగా తెచ్చుకుంటే, అంటే అటువంటి ఉపాసన చేస్తూ 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 వస్తే మనకు బాగా దృఢమైన అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అందువల్లనే శ్రవణ మనన నిధిధ్యాసనకు వచ్చాం. ఉత్తమ సాధకుడికి శ్రవణంతోనే జనక మహారాజు లాంటి వాళ్లకు వింటూనే లభ్యమైంది. మధ్యమ సాధకులకు శ్రవణకాలమందే వాళ్ళు మననం చేస్తారు, చాలు. మనబోటి అధమ సాధకులు ఉన్నామే, మనం శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసన కూడా చెయ్యాలి. నిధిధ్యాసన అంటే ధ్యానం, అదే ఉపాసన. ఇక్కడ సోహం ఇలా ఎప్పుడైతే చేస్తామో ఈ బలం చేత గత వాసనలంతా కూడా తగ్గిపోతాయి, జ్ఞానసిద్ధి కలుగుతుంది. అది జ్ఞానసిద్ధి కలుగుతుంది, దృఢపడుతుంది. ఏదైనా అంతే కదండి. ఒక శ్లోకం నేర్చుకోవాలంటే మనం ఒకసారి చెబితే రాదు, 10 సార్లు చేస్తే వచ్చేస్తుంది కదా. అలాగే ఈ ఉపాసన సోహం, హంసోహం, శివోహం, ఓం ఓం అని ఇలాగా మన భావన అర్థం చేసుకొని భావన చేస్తూ రాగా జ్ఞాన సిద్ధి కలుగుతుందండి. అంతేగాని ఇంకేదో కాదు. ఇదే ముక్తి అంటే ఇదే జీవన్ముక్తి. సరేనండి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ.
ఏముంది శంభో ఏంటి ఎంతమంది ఇక్కడికి వచ్చేసాడు అనుకోవచ్చు మీరు. శం అంటే శాంతి అనండి సంస్కృతంలో. భో అంటే ఓ అని ఇంతకుముందు ఎప్పుడో చదువుకున్నాం. భో భో సాధక, ఓ ఓ సాధకుడా అని. భో అంటే సంస్కృతంలో ఓ అని. శాంతి అనే పదం చెప్పుకున్నాం మనం గతంలో. శాంతి అనే ఎవరికి పేరు? బ్రహ్మకు, పరమాత్మకు శాంతి. ఇప్పుడు మనం భో శంభో అంటే ఏంటని? ఓ ఆత్మ, ఓ ఆత్మ, ఓ పరబ్రహ్మ అని. అంతేగాని 3 కన్నుల వాడు పార్వతీదేవి భర్త అని అర్థం కాదు. అది మామూలు సాధకులకైతే అది ఏమి శం నో మిత్ర శం వరుణ శం నో భవత్వర్యమ శం న ఇంద్రో బృహస్పతి. విన్నారా? ఇది దశ శాంతుల్లో ఉంది. అక్కడ శం నో చూశారు కదా. శం అంటే శాంతిని. శాంతి స్వరూపమే బ్రహ్మ, శాంతిగా ఉండడమే బ్రహ్మ లక్షణం. కాబట్టి శంభో అంటే అది అలాగా మనం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఏదొచ్చినా కూడా ఏ విషయాన్ని మనం అద్వైతపరంగా జ్ఞాన మార్గంలో అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓం తత్సత్. ఓం.